పేరు బాలచంద్ర, దేశపల్లి గ్రామం, పనవాడ మండలం, అనకాపల్లి జిల్లా. జీవీఎంసీ పరిధి 79వ వార్డు అండి. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మా ప్రభుత్వ భూములన్నీ కూడా అన్యాక్రాంతం జరిగాయని చెప్పేసి 5 సంవత్సరాల నుంచి గ్రామస్తులు అందరూ కూడా పోరాడుతున్నాం. దీనిపైన అధికారులు ఎటువంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. అలాగే రీసెంట్గా కూడా మళ్ళీ వార్తాపత్రికలు కానీ వీళ్ళందరూ కూడా కవర్ చేస్తున్న దాన్ని బట్టి మళ్ళీ ఏమైనా ప్రతిస్పందన వస్తుందని చూసినా సరే ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ఇది గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇదే ధోరణి. ఎన్నిసార్లు వాళ్ళు ప్రశ్నించినా సరే మేము చర్యలు తీసుకుంటున్నాం చెప్పడమే తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. 2019 నుంచి కూడా ఇది జరుగుతుంది. 2021లో దీనిపైన ఎంక్వైరీ రిపోర్ట్ని ఆర్డీఓ ద్వారా కలెక్టర్ ఆఫీస్ పంపించడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా దీనిపైన ఎటువంటి చర్యలు లేవు. దీని గురించి ఏం చేశారని అడిగితే దీని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు తప్పితే ఏమీ తీసుకోవట్లేదు. అలాగే వీళ్ళకి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి సీసీఎల్ఏ కూడా మేము అర్జీని పెట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక మెయిల్ రావడం జరిగింది. దీనిపైన ఇన్ అకార్డెన్స్ విత్ లా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈవెందో అయినా సరే కలెక్టర్ ఆఫీస్ వరకు కానీ లేకపోతే ఆర్డీఓ ఆఫీస్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ పట్టినట్టు దాన్ని అలాగే వదిలేసారు తప్పితే ఎటువంటి చర్యలు తీసుకోలేదు. సో దీనిపైన ఇమీడియట్గా చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములన్నీ కూడా ఎక్వైర్ చేసుకొని, అలాగే ఇందులో చాలా వరకు నెక్స్ట్ ఫర్దర్గా ఏంటంటే జిరాయితీ భూములు కూడా కొన్ని వేరేగా ఉన్నాయి. వాటిని కూడా కొంతమంది తక్కువ చేస్తున్నారు. అలాగే ఎస్సీ ల్యాండ్స్కి సంబంధించి ఎస్సీకి అసైన్ అయిన ల్యాండ్లు కూడా సబ్జెక్టుకి గురి కాబడ్డాయి. దాని గురించి కూడా ఎస్సీకి సంబంధించిన చాలా వరకు బాధితులు మనతో ఉన్నారు ఇక్కడ. వీళ్ళు కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినా సరే దానిపై ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు పోలీసులు ఏంటంటే ఇది సివిల్కి సంబంధించిన విషయం అని చెప్పేసి వాళ్ళు దాటివేశారు. వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి రికార్డుల గురించి అడుగుతున్నట్లయితే వీళ్ళు రికార్డులు ఏమి సబ్మిట్ చేయట్లేదు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు. అలాగే పోలీసులకు కూడా వాళ్ళు సహకరించట్లేదు. ఈ విషయాన్ని ఫర్దర్గా మళ్ళీ ఒకసారి మన కలెక్టర్ ఆఫీస్లో కూడా మళ్ళీ ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే దీనిపైన చర్యలు తీసుకున్నామని చెప్పడం తప్పితే ఏమీ జరగట్లేదు. అలాగే ఈ రికార్డు నిమిత్తం మేము 2 సంవత్సరాల పాటు కష్టపడితే ఆ రికార్డు ఇవ్వడానికి కూడా మమ్మల్ని ఎంతో ఏడిపించారు. అక్కడ ఉన్న డీటీ గారు కానీ లేకపోతే సర్వేయర్ కానీ ప్రతి విషయంలో కూడా ఎవరన్నా ఇలాంటి ఎస్సీలు కానీ ఎవరైనా సరే భూమిలోకి వెళ్ళి ఈ భూమి మాది అన్నట్టయితే సర్వేకి వచ్చినప్పుడు కూడా ఇది మూలారావుది అని చెప్పేసి కరాఖండిగా చెప్తున్నారు. అసలు ఏ విధమైన ఎంక్వైరీ కూడా చేసి మా ఎవరి దగ్గర నుంచి రికార్డులు అవి తీసుకోకుండా ఇష్టమైనట్టుగా ఏంటంటే వాళ్ళకి నోటుకు వచ్చి చెప్తున్నారు అక్కడ. సో దీన్ని బట్టి ఏంటంటే అధికారులు వాళ్ళకి కొమ్ము కాస్తున్న విషయం చాలా సుస్పష్టం ఇక్కడ. సో దీనిపైన డీటీ అండ్ సర్వేరు అలాగే ఆర్డీఓ వీళ్ళందరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. దీనిపైన కలెక్టర్ గారు తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలి దీనిపైన. అలాగే రికార్డు తీసుకున్నప్పుడు మాత్రం మేము రికార్డు గురించి మాట్లాడినప్పుడు కూడా రికార్డు వెరిఫై చేసుకున్నాం మేము. అది కూడా కమిషనర్ దగ్గర నుంచి మేము ఉత్తర్వులు తీసుకొని టోటల్ రికార్డు వెరిఫై చేసాం. ఆ రికార్డులో కూడా ఎన్నో దిద్దుబాట్లు, ఎంతో ట్యాంపరింగ్ గురైన రికార్డు. ఈ విషయాన్ని మేము ఎన్నోసార్లు పలుమార్లు మేము కలెక్టర్ ఆఫీస్లో కానీ ఆర్డీఓలో కానీ చెప్పడం జరిగింది. కానీ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు. దిద్దుబాట్లకి దానికి తగ్గట్టు మా దగ్గర ఏవైతే ఆధారాలు కూడా సుస్పష్టంగా ఉన్నాయి మా దగ్గర క్లియర్గా. 2006 నుంచి 2009 వరకు కూడా అసలు ఆ రికార్డు ఏమైందనేది వాళ్ళు ఎంత ధైర్యంగా అంటే మేము అడిగిన ఆ క్వశ్చన్లకి నిర్మోహమాటంగా ఈ రికార్డు మా దగ్గర లేదు అని ఇచ్చిన ఉత్తర్వులు కూడా మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా ప్రెస్ వారికి సమర్పిస్తాం. దయచేసి దీనిపైన తక్షణ చర్యలు తీసుకొని ప్రభుత్వ భూములు కాపాడాలి. అలాగే ఎవరైతే భూములు కబ్జాకు గురి కాబడ్డాయో ఆ గురి కాబడ్డ భూములన్నీ కూడా తిరిగి వాళ్ళకి అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటారని, అలాగే ఈ రికార్డు నిమిత్తం ఏదైతే దీనిపైన ఇబ్బందులు ఉన్నాయో అలాగే దీనిపైన ఏదైతే ట్యాంపరింగ్ గురి కాబడ్డాయో వీటి మీద తక్షణమే సిబిఐ ఎంక్వైరీ జరిపించాలండి. సిబిఐ ఎంక్వైరీ జరిపించి దీంట్లో నుంచి దాగున్న ఎవరెవరైతే అధికారులు ఉన్నారో లేకపోతే వ్యక్తులు ఉన్నారో లేకపోతే సంస్థలు ఉన్నాయో లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయో వాళ్ళందరినీ కూడా బయటికి లాగి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని మా దేశపతిపాలెం ప్రజల గ్రామం తరపు నుండి అలాగే ప్రభుత్వ భూములు కాపాడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న ఈ పోరాటాన్ని అందరూ కూడా సహకరించి కలెక్టర్ గారు దీనిపైన తన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం. ఎవరికైతే ప్రభుత్వం భూమి ఇచ్చిందో ఆ భూమి వాళ్ళ పేరునే నమోదు చేయాలి. అది అమ్ముకోవడానికి ఇతరులు కబ్జా చేయడానికి ఎటువంటి లేదు. ఎవరైనా కబ్జా చేసినట్టయితే ఎంక్వైరీ చేసి ఇదివరకు ఎవరికైతే పట్టా ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆ చట్టం చెప్తుంది. దానికి అనుగుణంగా చేయకుండా రెవెన్యూ అధికారులు రీసర్వే పేరు మీద సర్వే చేసి పెద్దలకి ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో రాజకీయ పలుకుబడి ఉందో అటువంటి వాళ్ళ పేరున ఈరోజు నమోదు చేసే పని చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. అందులో దేశపాత్రిత్వాలు ఒకటి. కాబట్టి ఇది న్యాయమైన సమస్య. వాళ్ళు ఎవరైతే భూములు కలిగి ఉన్నారో అసైన్ భూమికి డీఫార్మ్ పట్టా ఇచ్చారో వాళ్ళ పేరునే అది ఇవ్వాలి. అలాగే ప్రభుత్వ భూములను ఇతరులు కాజేయకుండా ప్రభుత్వ అవసరాలకి లేదా పేదలకి ఇవ్వాలి తప్ప పెద్దలకి ఇవ్వడానికి
చట్టం నిరాకరిస్తుంది. కాబట్టి దీన్ని అమలు చేయాలని చెప్పి వాళ్ళ పోరాటానికి సంపూర్ణ మద్దతుని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెలియజేస్తూ ఇదే సెలవు తీసుకుంటాం. నా పేరు నగిరెడ్డి రామారావు అండి. మాది దేశపాటనపాలెం గ్రామం. మా గ్రామంలో మా పితృరాజ్యతం అయినటువంటి భూమి దాదాపు 16 సెంట్ల భూమిని ఈ మూలారావు అనే వ్యక్తి గంటల మూలారావు అనే వ్యక్తి పక్కా పాస్ పుస్తకాలు సంపాదించుకొని రెవెన్యూ వారి యొక్క సహకారంతో మా భూమిని కబ్జా చేయడం అనేది జరిగింది. దాని మీద మేము ఒకసారి ఇక్కడ అర్జీ పెట్టడం అనేది జరిగింది. అర్జీ పెడితే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్కి రాశారు. ఎంఆర్ఓ ఆఫీస్కి రమ్మన్న తర్వాత మేము వెళ్తే ఎంఆర్ఓ గారు ఏమో సర్వేర్కి అప్పచెప్పారు. ఆ సర్వేర్ చిరంజీవి అరంగంలో మీ పేరున్నంత మాత్రాన మీ భూమి అయిపోదు అని చెప్పి మాకు ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తీసుకురామో అది మా తాత ముత్తాతల ఆస్తి కాబట్టి ఆ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు అనేవి ఉండే పరిస్థితి అనేది లేదు. కానీ ఆ విధంగా ఇటువంటివన్నీ చూసుకొని వాడు మొత్తం దేశపాతపాలెం గ్రామంలో జరాయితీ భూములు, అలాగే ప్రభుత్వ భూములు, అలాగే ఎస్సీ వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు వీటన్నిటిని కూడా మొత్తం కబ్జా చేసి దాదాపు 100 ఎకరాలు ఆయన పేరున రాసుకోవడమే కాకుండా మొత్తం ఆ కుటుంబ పేరు రాసుకోవడమే కాకుండా మొత్తం ఏదైతే రికార్డు ఉందో ఎంఆర్ఓ ఆఫీస్లో ఉండాల్సిన రికార్డు అంతా కూడా ఆయన కబ్జా చేసి ఆ రికార్డు అంతా ఆయన చేతిలో తీసుకొని మొత్తం ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తా ఉన్నారు. కాబట్టి దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క వత్తాసు లేకుండా ఇటువంటి పనులు చేసే పరిస్థితి లేదు. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద ఇంటర్వ్యూ అయ్యి మా యొక్క సమస్యకి పరిష్కారం కావాలని చెప్పి మా యొక్క జరాయితీ భూములు మాకు అప్పచెప్పాలని, అసైన్ భూములు ఎస్సీస్కి ఇచ్చినటువంటి అసైన్ భూములు వాళ్ళకి అప్పచెప్పాలని, అలాగే ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి అప్పచెప్పాలని చెప్పి నేను నా తరఫున డిమాండ్ చేస్తాను. 326/3 అండి సర్వే నెంబరు. గంటల మూరారావు అనే వ్యక్తి మా భూమిని కబ్జా చేశారు సార్. చేసిన వ్యక్తి ఏమన్నారంటే మేము ఆర్టీఓకి అర్జీ పెట్టాం, ఎంఆర్ఓ ఆఫీస్కి పెట్టాం, జిల్లా కలెక్టర్ ఆఫీస్కి పెట్టాం సార్, ఐజీ ఆఫీస్లో కూడా పెట్టాం సార్. ఈ చిరంజీవి రావన్న అతను సర్వే ఏమి సార్ అని ఎంఆర్ఓ అతని దగ్గర పంపిస్తే చిరంజీవి గారు అంటే ఆయన నానా దుర్భాషలు ఆడడం, స్పందించకపోవడం, ర్యాష్గా మాట్లాడడం ఈ విధంగా చేస్తున్నారు. నేను కర్త కర్మ క్రియ అంతాను ఈ చిరంజీవి రావు దగ్గర ఉంది. సర్వే ఎంఆర్ఓ డిపార్ట్మెంట్లో ఉన్న కొన్ని కాగితాలు, కొన్ని దేశపాలెం ల్యాండ్ తాలూకు మ్యాప్ అంతాను గంటల మూరారావు ఇంట్లో ఉంది సార్. ఆయన దగ్గర కొన్ని రికార్డ్స్ కూడా ఉన్నాయి. ట్యాంపరింగ్ చేసి మా భూములు అవసరాలు చేసి మా గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ లెక్కలు అడవులు అవన్నీ మా దగ్గర పట్టాలు ఉన్నాయి సార్. ఈ రికార్డులో తారుమారు చేసి చెన్నా రామస్వామి రెల్లి కులస్తులు అయితే చెన్నా రామస్వామి కాకుండా శ్రీవరాలమ్మని వాళ్ళ అత్తగారి పేరు మీద ట్యాంపరింగ్ చేసి నకిలీ పాస్బుక్లు ఇవన్నీ ఆన్లైన్లో చేయించుకొని భూములు కబ్జా చేశారు సార్. ఆ భూమిలోకి వెళ్తే మేము మా స్నేహితులైనట్టు పక్కన ఉన్న రైతు కప్పిస్తే ఆ భూమి మీదకి వెళ్తే ఆ కుర్రోడు మీద దాడి చేయడం జరిగిందండి. మాకు కూడా నా పొలం పెట్టి పెట్టడం జరిగిందండి. 2 పొలాల మీద అడిగితే చూస్తానని మనోరమ్మకి ఎత్తించడం జరిగిందండి. ఈ విధంగా ఎస్సీలు లాంటి చాలా కులస్తులు మాట్లాడుతుంటారు. ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా సరే ఎస్సీలు కొద్దిగా మేము మనుషులను గుర్తించుకొని మా భూములు మాకు గుర్తించబడుతుందని యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలకు ఏ ఒక్క ఎస్సీ కూడా అన్యాయం జరగకూడదని నేను ఒక ఎస్సీ కులస్తులుగా నేను అందరికీ చెప్తున్నాను సార్. న్యాయం చేయాలని ఎంఆర్ఓ కానీ కలెక్టర్, జిల్లా కలెక్టర్ కానీ, ఐజీ కానీ